రాజశేఖరను మీరు బలపరచాలి, వాడుకున్నందుకు స్తోత్రం. అలాగే బ్యాంకులను చూసిన మీ దాసుల మీద మళ్ళా వర్తమానంలో వాడుకున్నందుకు స్తోత్రం. చాలా మంది రాగలిగినందుకే స్తోత్రం. కొత్త కొత్త వాళ్ళు వస్తున్నందుకే నీకు వందనాల్సిన ఉంటారు. మరి జరిగిన పరిచయం మీరు కట్టడి ఫలింపచ్చు. వారి సాహసాన్ని బట్టి కూడా మీకు వందనాల్సి మరి సేవకుని లేదా యావన ప్రార్థనలు నడుపుతున్నప్పుడు ఆ ప్రేరేపణించి ఆలోచించినందుకు ఆ కారణాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో మరి సామెతల గ్రంథం 26వ అధ్యాయం మీ స్తోత్రాలు. మొట్టమొదటి సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకో. సంఘ కాపరికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి బలాన్ని, ఆయుష్ శక్తిని ఇవ్వండి. సంఘ సరిహద్దును విశాలపరచండి. మాకు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏ ఇబ్బందులు ఆటంకాలు లేకుండా సహాయం చేయండి. నన్ను అక్కను బట్టి శారీని బట్టి వందనాలు. బిడ్డలు కూడా ఎవరిని చూస్తుంటే చదువుతుండగా తృప్తి లేకుండా నేను మంచి మార్గంలో నడవడానికి సహాయం చేయండి. సంఘ కాపీ ప్రతి ఒక్క కుటుంబాలు దర్శించడానికి సహాయం చేయండి. సమయాన్ని మీకు అయ్యే వందనాలు, స్తోత్రాలు. నేను యొక్క ఉపాస ప్రార్థనలో తండ్రి ప్రభావ ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఎవరైతే సమస్యలు ఉన్నారో జ్ఞాపకం చేసుకుంటాను. ఎవరైతే ఆరోగ్య